నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చనిపోయారా, ఎవరన్నా చంపేశారా? ఆయనకు అంత్యక్రియలు కూడా చేసేస్తున్నారు, కొన్ని చోట్ల చేసి ఫోటోలు పెట్టి నివాళులు కూడా, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు కూడా అర్పించేస్తున్నారు. అర్థం పర్థం లేని ఈ వదంతి ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, కానీ దాన్ని పట్టుకొని మొత్తం అంతర్జాతీయ మీడియా కూడా ఓ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది. నెతన్యాహు చనిపోయాడు, అమెరికా పని అయిపోయింది, ఇరాన్ నుంచి వాళ్ళు విత్డ్రా అయిపోయినట్టే. ఇరాన్ నుంచి అమెరికా విత్డ్రా అవ్వచ్చేమో, కానీ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా కాడు. ఎందుకంటే అతనికి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. తన దేశాన్ని మనుగడలో లేకుండా చేయాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నానికి అతను తీవ్రమైన ప్రతిఘటన ఇస్తున్నాడు. తనకున్న అన్ని మార్గాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అలాగే అదే సందర్భంలో అమెరికా సపోర్ట్ తీసుకున్నాడు, తన పని కానించుకున్నాడు. ఖమేనీని అంతం చేయాలనుకున్నాడు, పని కానించుకున్నాడు, సింపుల్గా బయటకు వచ్చాడు. అటు వెళ్ళి లెబనాన్ వెళ్ళి హెజ్బుల్లాస్ని కంటైన్ చేయడం మొదలెట్టాడు. హెజ్బుల్లాస్ని దున్మాడుతున్నాడు. ఓ పక్క మొత్తం సొరంగ మార్గాలన్నిటి కూడా ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. హమాస్ని ఒక 80%, 85% నియంత్రించారు. హమాస్ అనేది ఒక క్యాన్సర్, ఒక చోట నొక్కితే ఇంకో చోట వస్తుంది. ఒక అమీబా, ఒక చోట నొక్కితే ఇంకో చోట వ్యాపిస్తుంది. సరే, ప్రస్తుతానికి హమాస్ మీద ఫోకస్ తగ్గింది. సో కాన్సన్ట్రేషన్ ఎటు పెట్టుకున్నాడు ఆయన? హెజ్బుల్లాస్ మీద పెట్టుకున్నాడు. లెబనాన్ వెళ్ళి దాడులు చేస్తున్నాడు, భీకరమైన దాడులు. మరోపక్క ఇరాన్ ప్రావెస్నెస్ ఏమి ఇక్కడ తక్కువ చేసి చూపించట్లా. వాళ్ళ చేతిలో డ్రోన్లు ఉన్నాయి, వాళ్ళ చేతిలో మిసైల్స్ ఉన్నాయి. దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ సంఖ్య చూస్తే, డ్రోన్స్ రెండింటి సంఖ్య కలిపి చూస్తే 30 నుంచి 35 వేలు ఉన్నాయట. సో వాళ్ళ సామర్థ్యం అదే, అండ్ వాళ్ళ బలం కూడా అదే. సో దాంతో కొడుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఎందుకంటే 31 ప్రావిన్సెస్లో 31 కమాండ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు డాక్టరీని ఎలా రాసుకున్నారు? దివంగత ఖమేనీ డాక్టరీని ఎలా రాసుకున్నాడంటే, ఒకవేళ తాను చచ్చిపోయినా సరే సెకండ్ లీడర్షిప్ రెడీగా ఉండాలి, ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడానికి. దాడుల్లో సెకండ్ రంగ్ లీడర్షిప్ చనిపోయినా సరే థర్డ్ లెవెల్ పోయినా సరే ఎక్కడికక్కడ 31 ప్రావిన్స్లో 31 కమాండ్లు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని దాడులు చేయడం అమెరికాకి అర్థం కాని విషయం. అదొకటే. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ మిసైల్స్, ఎవరు ఎట్టించి దాడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా తప్పుదోవ పట్టించే ప్లాస్టిక్ డ్రోన్స్ తోటి ఇరాన్ చేస్తున్న దాడి చూస్తే విస్మయం కలుగుతుంది ఎవరికైనా సరే. బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికాకి కేవలం $10,000 మిలియన్ సమాధానం ఇరాన్ చెప్తుంటే, ఈ క్రమంలో ఏంటంటే తన మిషన్ కంప్లీట్ చేసుకున్న నెతన్యాహు అంటే మెయిన్ ఖమేనీని అంతం చేయాలి. రెజీమ్ చేంజ్ అనేది ఓవర్నైట్ జరిగేదేం కాదు, ఆ విషయం మీద క్లారిటీ ఉంది. అండ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్కున్నంత క్లారిటీ సిఐఏకి లేకపోవడం, అండ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ విషయంలో ఇజ్రాయెల్కున్న క్లారిటీ సిఐఏకి లేకపోవడం, అమెరికాకి లేకపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఓకే, యుఎస్ఎస్ జెరాల్డ్ R. తీసుకురావచ్చు వార్షిప్, అండ్ అబ్రహాం లింకన్ తీసుకురావచ్చు, జార్జ్ బుష్ తీసుకురావచ్చు. ఎన్ని తీసుకొచ్చినా సరే, ట్రిపోలి తీసుకొచ్చినా సరే, ఆన్ గ్రౌండ్ లేకుండా, బూట్స్ ఆన్ గ్రౌండ్ లేకుండా యుద్ధం గెలవటం అనేది చరిత్రలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడలే. అండ్ యుద్ధం గెలిచిన దాఖలాలు అమెరికాకి లేవు. వాళ్ళు వియత్నాం చూసినా, ఆఫ్ఘనిస్తాన్ అయితే వాళ్ళ యుద్ధ సామాగ్రి అంతా కూడా వదిలేసి పారిపోయి వచ్చారు అమెరికా. ఈ క్రమంలో ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. నెతన్యాహు చనిపోయాడు, ఆయన అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. మరి అంత్యక్రియలకు ఎవరెవరైనా హాజరై ఉంటే వాళ్ళ ఫోటోలు కూడా ఇస్తే బాగుండేది, అవి కూడా వీడియో ఫుటేజ్. ఇన్ఫ్యాక్ట్ మార్చి 12వ తారీఖు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో నెతన్యాహు చేతికి 6వ వేలు కనిపించిందిట. దాని మీద ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ మీడియా కూడా దాని మీద ఒక అబ్జర్వేషన్ చేసింది. ఏమనంటే, ఆ వీడియోలో నెతన్యాహు కుడి చేతికి 6 వేళ్ళు ఉన్నాయట. దాంతో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియో. నెతన్యాహు చనిపోయాడు అప్పటికే అని. ఈ కథనాన్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారంటే, ఈ నెరేటివ్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారంటే, కరెక్ట్గా మనం గమనిస్తే 2 రోజుల క్రితం ఈయన పేరుతోటి ఖమేనీ జూనియర్ ముస్తఫా ఖమేనీ పేరుతోటి ఒక ప్రకటన ఇరాన్ టెలివిజన్ ఛానల్స్లో ప్రసారమైంది. ఆయన ఆడియో టేప్ కూడా కాదు, ఒక ప్రకటన. న్యూస్ ప్రెజెంటర్స్ చదివి వినిపించారు. ఎంటాడి వేటాడి పట్టుకొని తేరతాం, ప్రతి రక్తబొట్టుకి సమాధానం చెప్తాం, మేము ఈ స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ జలసంధి నుంచి మేము వెనక్కి తగ్గేది లేదు, దాన్ని క్లోజ్ చేసి ఉంచుతాం, అండ్ అమెరికాని ముప్పతిప్పలు పెడతాం. సరే, అది అయిన తర్వాత ఆయన బతుకున్నాడా లేదా అనే దాని మీద అనుమానాలు మొదలైనాయి. ఇన్ఫ్యాక్ట్ మొదటి రోజు దాడిలో ఆయన చనిపోలేదు, గాయపడ్డారు అదే కాంపౌండ్లో ఉన్నా. కానీ అది విషయం తెలుసుకున్న అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు 2వ రోజు మళ్ళీ దాడికి ఆ భవనం మీద దాడికి తెగబడినప్పుడు ఆయన ముఖం అంతా ఛిద్రం అయిపోయింది. అంటే బ్రతికే ఉన్నారు కానీ ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అలాగే కాలు చెయ్యి విరిగిపోయినాయి, తెగబడిపోయినాయి అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చినాయి. సో మరి అలాంటప్పుడు
టు బిల్డ్ ద మొరేల్ అమాంగ్ ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ దాంట్లో వాళ్ళకి ఒక మొరేల్ ఇవ్వటం కోసం ఆయన పేరుతో ఒక ప్రకటన రిలీజ్ చేసి ఉంటారు. దాన్ని మరి కౌంటర్ ప్రాపగాండా చేయాలి కదా. అందుకని ఇరాన్ ఏం చేసిందంటే నెతన్యాహు చనిపోయాడు అంటే ఇజ్రాయెల్లో కానీ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్న అమెరికన్ కానీ సైకలాజికల్గా దెబ్బ కొట్టాలి, ఒక మైండ్ గేమ్. బట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకి స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఇంపాసిబుల్ అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ ఈ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అంచనా వేయలేం. వాళ్ళు అందరూ 2026లో ఆలోచిస్తుంటే వాళ్ళు 2086లో ఆలోచిస్తుంటారు. ఆలోచనతో పాటు వాళ్ళ వేగం కూడా అలాగే ఉంటుంది. ఒకే ఒక క్రిమినల్ కోసం వాళ్ళు ఏళ్ల తరబడి ఓపికగా వెయిట్ చేసి మరీ సప్త సముద్రాల అవతల ఉన్న దాక్కున్న సరే తీసుకొచ్చి మరి ఇజ్రాయెల్లో హ్యాంగ్ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సామర్థ్యం అలాంటిది. ఈరోజు నెతన్యాహు మరణం, నెతన్యాహు అంత్యక్రియలు అనే ప్రచారం చేయడం ద్వారా బాహ్య ప్రపంచంలో ఏంటంటే ఈ ఛాందస్వాద గ్రూపులకి బలం ఇవ్వటం, వాళ్ళు ఎక్కడైనా మొరేల్ దెబ్బతినుంటే లేదు ఏం పర్లేదు నెతన్యాహు చచ్చిపోయాడు మనకి ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పటం, ఈ మెసేజ్ కన్వే చేయడం కోసం ఈ రాంగ్ నెరేటివ్ బిల్డ్ అయినట్టు. అయితే అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ద కాయిన్ కూడా ఉంది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ క్యాండేస్ ఓవెన్స్ అంటారు, నెతన్యాహు ఎక్కడ, ఆయన కార్యాలయం ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోలను రిలీజ్ చేస్తూ డిలీట్ చేస్తుంది అని పొలిటికల్ అనలిస్ట్ అడుగుతున్నారు. రైట్, ఇది కూడా స్ట్రాటజీలో భాగమే. మనం ఇందాక అనుకున్నాం విన్స్టన్ చర్చిల్ ఒకే సందర్భంలో విన్స్టన్ చర్చిల్ ఒకే సమయంలో 6 చోట్ల కనిపించడం చరిత్రలో చూసాం. ఎప్పటి మాట ఇది? దశాబ్దాల క్రితం మాట. అప్పుడే కనపడినప్పుడు ఈ రోజుల్లో యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నెతన్యాహు కనపడ్డ తప్పుదోవ పట్టించడానికి ఇరాన్ ఎన్ని ఎత్తుగడలు వేస్తుందో దాని కౌంటర్ ఎత్తుగడలు ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. ఈ లోపలే ఆయన అంత్యక్రియలు చేసేయటం, ఆయన 11వ రోజు కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న నేతలందరికీ ఫోన్లు చేసి తప్పనిసరిగా అటెండ్ కండి అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఇది అంతర్జాతీయ సమాజం ప్రధానంగా వేలెత్తి చూపిస్తున్న అంశం. నెతన్యాహు మరణం గురించి లేకపోతే ఎవరికైనా ఎలాంటి అనుమానాలున్నా క్లారిటీ ఇవ్వటం కోసం, క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఎ స్టేట్మెంట్ ఇదంతా ఫేక్ అని. అండ్ రెండో సందర్భంలో ఐఆర్జీసీ ఇవాళ ఒక సందేశం పంపింది, పిల్లల్ని చంపిన నెతన్యాహు బతికి ఉంటే మేము ఖచ్చితంగా చంపి తీరుతామని. ఐఆర్జీసీకి ఆయన మరణం ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఐఆర్జీసీ చెప్పేదిగా నెతన్యాహుని చంపేశామని. ఐఆర్జీసీ చెప్పలేదే ఇది. మరి ఎక్కడి నుంచి రాంగ్ నెరేటివ్ బిల్డ్ అయింది? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ, ఖమేనీ దివంగత అంటే మొదటి ఖొమైనీ ఆయన 1979 ఈ విప్లవ ఉద్యమకారుడు, ఆయన సృష్టించిన ఐఆర్జీసీ అనేది ఇరాన్ ఆర్మీ కన్నా సుప్రీంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సృష్టించారు. సో ఆ సృష్టించిన తర్వాత నిజంగా ఇరాన్ ఆర్మీ కన్నా కూడా ఇది చాలా బలంగా ఒక అద్భుతమైన ఫోర్స్గా ఎమర్జ్ అయింది. వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ కన్సర్న్ ఫర్ దేర్ కంట్రీ కానీ మనం ఎక్కడైనా బీలిటిల్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అందరూ మెరికల్ లాంటి యోధులు, గెరిల్లా యుద్ధ తంత్రంలో అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసిన తర్వాత, నిర్వీర్యం చేయడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్న తర్వాత కూడా ఐఆర్జీసీ వాళ్ళు ఏముంది, బ్రతికి ఉంటే ఆయన చంపుతాం, చచ్చిపోయాడనే విషయం, నెతన్యాహు చనిపోయాడనే విషయం మీద ఐఆర్జీసీ ఏమీ మాట్లాడట్లా. ఆయన ఎక్కడో ఉన్నారు, బతికే ఉన్నారు, ఉంటే చంపుతాం, మేము చంపుతాం, మా పిల్లల్ని చంపాడు మేము చంపుతాం. సో ఈ నెరేటివ్ బిల్డింగ్లో ఉండే ఈ విన్యాసాలు మనం చూస్తుంటే దీని వెనకాల డీప్ స్టేట్ ఎంతవరకు పనిచేస్తుంది. డీప్ స్టేట్లో 2 వింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు 2గా చీలిపోయింది. ఒకటి ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్, ఇంకోటి ఏంటంటే ఇస్లామిక్ అండ్ లెఫ్టిస్ట్ ఆలోచన ధోరణిని ఫాలో అవుతున్న వింగ్. జార్జ్ సోరస్ ఎక్కడున్నాడు అంటే $100 బిలియన్ ఖర్చు పెడతాను మోడీని దింపేయడానికన్నా జార్జ్ సోరస్ వింగ్ ఎటు పని చేస్తుందో ఎవరికి అర్థం కావట్లా. సో ఈ కన్ఫ్యూజన్లో ఈ రాంగ్ నెరేటివ్ అనేది బిల్డ్ అయ్యి ప్రపంచం మధ్యలోకి ఇలా పెనట్రేట్ చేసిన ఏజెన్సీ డీప్ స్టేట్కి సంబంధించిందా వేరేదా అనే అంశం మీద ఇజ్రాయెల్ అయితే ఇప్పటికే దృష్టి పెట్టింది. కపుల్ ఆఫ్ డేస్లో దీని మీద కూడా క్లారిటీ రావచ్చు.